మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని చికెన్ పకోడీ సెంటర్గా మార్చిన ఘనత ఒక్క వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగరం 42వ డివిజన్ ఖుద్దూస్ నగర్ ఆర్చ్ పక్కన మినీ ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో వారు పర్యటించారు. ముందుగా నారాయణకి డివిజన్ ప్రజలు, తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలందరికీ వివరించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, దీంతో 2019లో జరిగిన రొట్టెల పండుగకి సుమారు 20 లక్షల మంది పైగా భక్తులు వచ్చారన్నారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి రొట్టెల పండుగకు తీసుకురావడం జరిగిందని, ఆయన అప్పటికప్పుడే దర్గా అభివృద్ధికి మరో 20 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. సార్, మా ముస్లిం నిరుపేదలందరూ వివాహాలు, శుభకార్యాలు చేసుకునేందుకు షాదీ మంజిల్ కానీ ఫంక్షన్ హాల్ కావాలని అబ్దుల్ అజీజ్ అడగడం జరిగిందన్నారు. అప్పటికప్పుడే 8 కోట్ల రూపాయలు మంజూరు చేసి షాదీ మంజిల్కి శ్రీకారం చుట్టామన్నారు. మా ప్రభుత్వ హయాంలోనే షాదీ మంజిల్ ఎంతో అద్భుతంగా నిర్మించారని, దానిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తానని ముస్లిం సోదరులందరికీ నారాయణ హామీ ఇచ్చారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో చక్కటి ఎండ్ టు ఎండ్ రోడ్లను వేయడం జరిగిందన్నారు. ముస్లిం ఆడపిల్లల కోసం కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలన్నీ తీర్చామన్నారు. 2 కోట్లతో మహిళల కోసం గోషా హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేశామని, ఇలా నేను మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. నిరుపేదలందరికీ 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. వాటిని కూడా జగన్ ప్రభుత్వం మూసేసి నిరుపేదల కడుపు కొట్టిందన్నారు. రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఎంపీగా వేమిరెడ్డి గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు నేను గెలిస్తే రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి నెల్లూరు నగరాన్ని భారతదేశంలోనే నంబర్ 1 స్మార్ట్ సిటీగా చేసి చూపిస్తానని, అలాగే నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని చెప్పారు.